తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దుల్లో మంజీరా నది తీరం మళ్లీ రణరంగంగా మారుతోంది. ఉమ్మడి రాష్ట్రంలో పెను సంచలనం సృష్టించిన బాబ్లీ వివాదం తరహాలోనే ఇప్పుడు మరో ఇష్యూ రెండు రాష్ట్రాల మధ్య చిచ్చు పెడుతోంది. అసలు మంజీరా నది తీరంలో ఏం జరుగుతోంది? రెండు రాష్ట్రాల మధ్య ఘర్షణకు గల కారణాలేంటి? సరిహద్దులు దాటి వస్తున్న ఇసుకాసురులు, ఇసుక మాఫియా వెనక అధికారులు, పగలు అక్కడ రాత్రి ఇక్కడ తవ్వకాలు. చీకటి పడితే నదిలో ఏం జరుగుతోంది? మంజీరా తీరంలో మళ్లీ బాబ్లీ తరహా రణరంగం తప్పదా? అంతర్రాష్ట్ర ఒప్పందాలు తుంగలో తొక్కుతూ మంజీరా నదిలో ఇసుక నిల్వలను కొందరు వ్యక్తులు కొల్లగొడుతున్నారు. మహారాష్ట్రలో క్వారీలు దక్కించుకున్న నిర్వాహకులు మెల్లగా తెలంగాణ భూభాగంలో ఇసుక తవ్వకాలు చేస్తూ మహారాష్ట్ర ఖజానాను నింపుతున్నారు. నాందేడ్ జిల్లా బిలోలి తాలూకా పరిధిలోని బోలేగాం, ఏన్గా, గంజ్గాం గ్రామాల్లో అనుమతులు పొందిన కాంట్రాక్టర్లు నిబంధనలకు విరుద్ధంగా తెలంగాణ భూభాగంలోకి చొరబడుతున్నారు. ప్రస్తుతం మనం మంజీరా నది గర్భంలో ఉన్నాం. చూడవచ్చు, బోలేగాం మహారాష్ట్ర సరిహద్దు అయినటువంటి బోలేగాంలో ఇసుక తవ్వకాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఆ ఇసుక తవ్వకాలు నడుస్తున్న చోటు నుంచి మనకు ముందుగా కనిపిస్తున్న ఈ చెట్ల పొదలు తెలంగాణ బార్డర్ మంజీరా నది అని చెప్పుకోవచ్చు. అక్కడి నుంచి వాళ్ళు అనుమతులతో నడుస్తున్నటువంటి బోలేగాం ఇసుక క్వారీకి సంబంధించినటువంటి వ్యాపారులు ఇసుకను తోడుతూ తెలంగాణ బార్డర్లోకి వస్తున్నారని ప్రతి ఈ సమ్మర్లో ఈ ఇష్యూ వివాదం మొదలవుతుంది. దీంతో ఇక్కడ స్థానిక గ్రామాలు, తెలంగాణకు సంబంధించినటువంటి సాలూరా మండల రెవెన్యూ అధికారులు మహారాష్ట్ర అధికారులతో వాగ్వివాదానికి దిగుతున్నారు. ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి సరిహద్దు బార్డర్, తెలంగాణ బార్డర్కి సంబంధించినటువంటి బార్డర్ ఏరియాలోకి వచ్చి తవ్వుతున్నటువంటి పరిస్థితిని మనం చూడవచ్చు. ఇక్కడ సైడ్ కూడా ఇక్కడ భారీ వాహనాలు, భారీ యంత్రాలతో మహారాష్ట్రకు సంబంధించినటువంటి వ్యాపారులు ఇసుకను తోడేస్తున్నారు మంజీరా నది గర్భం నుంచి. మహారాష్ట్ర సర్కార్ అక్కడి మంజీరా నది భూభాగంలో ఇసుక తవ్వకాలకు అనుమతి ఇచ్చినా తవ్వకాలు మాత్రం తెలంగాణ భూభాగంలో జరుగుతున్నాయి. పగలు తమ వైపు తవ్వకాలు జరుపుతూ చీకటి పడగానే యంత్రాలతో తెలంగాణ పొలిమేరల్లో ఇసుకను తోడేస్తున్నారు. ఈ విషయాన్ని రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు రైతులు. దీంతో సాలూరా తహసీల్దార్ అజ్మీత్ నవాజ్, సర్వేయర్ ఆనంద్, బోధన్ రూరల్ పోలీసులు తమ సిబ్బందితో నదిలోకి వెళ్లి అక్కడి నిర్వాహకులకు అభ్యంతరం తెలిపారు. క్వారీ అనుమతి పత్రాలను చూపాలని నిర్వాహకులను కోరగా వారు నిరాకరించారు. దీంతో నదిలో సంయుక్త సర్వే చేపడతామని, తమ ప్రాంతంలో తవ్వకాలు చేపట్టవద్దని అధికారులు స్పష్టం చేశారు. అప్పటి నుంచి రాత్రి తవ్వకాలు చేపడుతున్నారు. గత కొన్ని రోజులుగా మంజీరా సరిహద్దు గ్రామాలైన హన్స, తగ్గేలి ప్రాంతాల్లో ఘర్షణ వాతావరణం కనిపిస్తోంది. గ్రామస్తుల కంప్లైంట్ మేరకు మేము వెళ్ళి సర్వేయుక్తంగా పోలీసుతోని పోయి విచారణ చేయగా బార్డర్కు సమీపంలో చేరుకున్నారు కానీ బార్డర్ దాటలేదు. అయినా వాళ్ళకి హెచ్చరించి వాళ్ళ కోఆర్డినేట్స్ వాళ్ళ తహసీల్దార్తో మాట్లాడి మళ్ళీ రీసర్వే గురించి చర్చించడం జరిగింది. దీని మీద ముందు చర్చించి మళ్ళీ సర్వే చేయించి ఎవరి బార్డర్లు వాళ్ళ బార్డర్లు నిర్ధారించడం గురించి ఆలోచిస్తున్నాం. బోధన్ నియోజకవర్గంలోని సాలూరా మండలం గ్రామాలు మంజీరా సరిహద్దులో ఉంటాయి. నదికి ఇటువైపు తెలంగాణ, అటువైపు మహారాష్ట్ర గ్రామాలు ఉంటాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు కూడా సరిహద్దు వివాదం తీవ్ర రూపం దాల్చి దాడుల వరకు వెళ్లింది. అప్పుడు కూడా ఇరు రాష్ట్రాల అధికారులు సర్వే నిర్వహించి హద్దులు ఏర్పాటు చేశారు. కానీ ఇప్పుడు మళ్లీ తరచూ హద్దులను ధ్వంసం చేస్తూ మన రాష్ట్రంలోని నది ప్రాంతంలో తవ్వకాలు చేపడుతోంది మరాఠా మైనింగ్ మాఫియా. మరి ఎన్నిసార్లు మా గ్రామస్తులు హున్సా, మందర్నా, కాజాపూర్, అటుపోతే తగ్గెల్లి, మరి కల్దుర్కి, సిద్ధాపూర్, ఖండగావ్ గ్రామస్తులు మేమందరం నది పరివాహక ప్రాంత గ్రామస్తులు మేమంతా. ఇన్ని గ్రామస్తులు మేము కూడా ఎన్నిసార్లు మేము కలెక్టర్ గారు కానీ, సబ్ కలెక్టర్ కానీ, ఎంఆర్ఓ గారు కానీ అనేక రకాలుగా వినతులు ఇచ్చినాం, అనేక రకాలుగా నిరసన తెలిపినాం. గత 10-15 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం ఇదే తంతు. మహారాష్ట్ర ప్రాంతం ఉన్నటువంటి నాయకులు, బడా నాయకులు పర్మిషన్ తీసుకొచ్చుకుంటారు. ఇక్కడ ఉన్నటువంటి మన భూభాగంలో ఉన్నటువంటి ఇసుకను తరలిస్తారు. మంజీరా నది నీటి ప్రవాహం ఆగిపోయిన ప్రతిసారి వేసవి కాలంలో మహారాష్ట్ర సరిహద్దులో ఇసుక క్వారీలు దక్కించుకొని తెలంగాణ భూభాగంలో చొరబడుతున్నారు. వారికి మహారాష్ట్ర అధికారులు సైతం అనుకూలంగా వ్యవహరిస్తున్నారు అనే ఆరోపణలు వస్తున్నాయి. దీంతో రెండు రాష్ట్రాల మధ్య సరిహద్దు గొడవలు జరుగుతున్నాయి. జాయింట్ సర్వే నిర్వహిద్దామని తెలంగాణ అధికారులు కోరినా మహారాష్ట్ర అధికారులు ప్రతిసారి దాటవేస్తున్నారు. ఇప్పటికైనా ఈ వివాదానికి శాశ్వత పరిష్కారం చూపించాల్సిన అవసరం ఉంది. లేకపోతే బాబ్లీ ప్రాజెక్టు వివాదం తరహాలో ఈ సరిహద్దు వివాదం ముదిరే అవకాశం కనిపిస్తోంది. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం అంటే ఇక్కడ ఉన్నటువంటి సరిహద్దులను ఖచ్చితంగా పాటించాలని చెప్పి మన తెలంగాణకు సంబంధించిన రెవెన్యూ అధికారులు చెప్తున్నారు. నదీ పారే సమయంలో సరిహద్దులు కొట్టుకుపోవడంతో మహారాష్ట్రకు సంబంధించిన వారు
తెలంగాణ భూగర్భంలోకి చొచ్చుకొచ్చి హద్దులు మీరుతున్నారని చెప్పి ఆరోపిస్తున్నారు. ఇది ఘర్షణలకు దారితీస్తుంది. తరచూ రెండు రాష్ట్రాల మధ్య వివాదం రేకెత్తిస్తుంది. కెమెరా పర్సన్ అరవింద్తో దివాకర్, టీవీ9 నిజామాబాద్ నుంచి.